హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రభాస్కి మారుతికి ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, మూవీలో ఏం పని చేయలేదు, ఏం మైనస్ అయింది, ఏది ప్లస్ అయింది, ఈ సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ రావడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్ గురించి మాట్లాడుకునే ముందు మారుతి గురించి మాట్లాడుకుందాం. మారుతి తను తీసుకునే జానర్స్లో ఏదైతే మూవీస్ ఉంటాయో కామెడీ, అండ్ ఆ మూవీలో హీరోకు ఉండే డిఫెక్ట్స్, ఆ డిఫెక్ట్స్ వల్ల మూవీ స్టోరీ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి డిఫరెంట్ మూవీస్లలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటికి ఒక్కొక్క డిఫెక్టివ్ పెడతాడు, దాంతో కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అదే రాజాసాబ్లో కూడా ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో రాజాసాబ్ కాన్సెప్ట్ పరంగా, స్టోరీ పరంగా ఇంట్రెస్టింగే, కానీ అది ప్రజెంట్ చేసే విధానంలో మారుతి ఫెయిల్ అయ్యాడు. ఎలా అంటే ఉన్న కాన్సెప్ట్ స్టోరీకి, అక్కడ జరిగే కథకి జస్ట్ 2 అవర్స్లో సినిమా క్లోజ్ చేసేయచ్చు. కానీ అనవసరంగా ముగ్గురు హీరోయిన్ని పెట్టి, అంటే ప్రభాస్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చు పాన్ వరల్డ్, పాన్ ఇండియా టైప్ పర్సనాలిటీ తనది. సో తనకంటూ ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయాలి. అక్కడ వరకు ఓకే, ప్రభాస్కి ఒక్కడికి ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసిండు, ఒక కొత్త జానర్, కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిండు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ప్రభాస్కి ఇచ్చిన రోల్ కానీ, ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ మూవీలో ఏదైనా ప్లస్ ఉందంటే అది ప్రభాసే. తన క్యారెక్టరు, తను మాట్లాడే విధానం కానీ, తన ప్రెజెన్స్ కానీ, ఆ రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఏ మూవీస్లో కూడా ఫుల్ టైం కనిపించాడు ప్రభాస్. మనకు నార్మల్గా అక్కడక్కడ కనిపిస్తాడు, కానీ ఈ ఒక్క మూవీలోనే 3 అవర్స్ ప్రతి ఫ్రేమ్లో, ప్రతి దగ్గర తను మాత్రమే ఉంటాడు. అక్కడి వరకు ఓకే, అది కూడా ప్లస్సే. కానీ ప్రభాస్కి అయితే ఏదైతే స్టోరీ క్రియేట్ చేసిండో అది ప్రభాస్తో తీయాల్సిన సినిమా కాదు. రాయడం వరకు బాగానే రాసిండు, కానీ అది ప్రెజెంట్ ప్రాపర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఐడియా ఓకే, కానీ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వచ్చింది, అంత స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కాదు. అండ్ స్క్రీన్ ప్లే విషయాన్ని కూడా వీక్ స్క్రీన్ ప్లే, బీజిఎం కూడా అంత ఏమి ఉండదు, కొట్టిందంటే కొట్టి పడేసేది తప్ప అది పనికొచ్చే ప్రాపర్ బీజిఎం అయితే కాదు. ఏ సీన్కి కూడా నార్మల్గా ఉండదు, జస్ట్ సహనా సాంగ్ అనేది మాత్రం నార్మల్గా ఉంటుంది అంతే. అదొక్కటి కొంచెం బాగా అనిపించింది. మిగతాదంతా కూడా నాకైతే నేను కూడా ఒక ప్రభాస్ ఫ్యాన్నే, కానీ నాకు మూవీ చూస్తున్నంత చెప్పు ఒక ప్రభాస్ తప్ప సినిమాలో ఏం లేదు కదా, ఎందుకంత టికెట్ రేట్స్ పెంచి రిలీజ్ చేసేంత సినిమాని హైప్ క్రియేట్ చేసేది దీనికి. ఓకే, ప్రభాస్ సినిమా అనగానే, ఏదైనా పెద్ద హీరోల మూవీ అనగానే అందరు గుర్తొచ్చేది హైపు, టికెట్ హైక్స్. ఇక్కడే సినిమా మైనస్ అయ్యేది. ఒకవేళ నార్మల్ టికెట్స్ పెట్టున్నా కూడా సినిమా బాగానే వర్కౌట్ అయ్యేదేమో. కాకపోతే టికెట్ హైప్స్ పెంచి ప్రభాస్ కాబట్టి ఎంత టికెట్ పెట్టినా వస్తారు, చూస్తారు అనేది ఒక చిన్న లాజిక్ యూజ్ చేసుకొని కలెక్షన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను మారుతి. కానీ ఏదైతే ఫస్ట్ డే కలెక్షన్ వచ్చిందో అదే కలెక్షన్, దాని తర్వాత కలెక్షన్ పోస్టర్స్ వేసింది లేదు, చూసింది లేదు, అంత వచ్చింది కూడా లేదు. ఆ ఒక్క కలెక్షన్ ఏదైతే వచ్చిందో అది జస్ట్ ప్రభాస్ వల్లనే వచ్చింది, మిగతా అంతా ఏది లేదు, మొత్తం డంబే, మొత్తం స్క్రాపే. ఎందుకంటే ఆ మూవీలో ప్రభాస్కి ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్ ఇవ్వాలి కాబట్టి కొన్ని సీన్స్ ఓకే, కానీ ప్రభాస్కి ఎందుకు ముగ్గురు హీరోయిన్లు? అసలు ఏ సినిమాలో కూడా, రీసెంట్ ఫ్యూ మూవీస్లో కూడా ప్రభాస్కి ఏ హీరోయిన్తో కూడా అంతంత సేపు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు, అంత రొమాన్స్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ వేసే జోకులు కానీ ఎక్కడ కూడా మనకు నాన్ సింకులు అనిపిస్తాయి ఈ మూవీలో. ప్రీవియస్ మూవీలో ఎక్కడ కూడా ఇవన్నీ ఏముండవు. ఒక పక్కా కమర్షియల్ మూవీ తీయాలనుకుంటూ ప్రభాస్తో, కానీ అది హర్రర్ జానరా, స్కైఫై ఫిలిమా అంటే ప్రెజెంటేషన్లో క్లియర్గా ఉండుంటే ఆడియన్స్కి ఖచ్చితంగా రీచ్ అయ్యేది, కానీ అది క్లియర్గా రీచ్ అవ్వక ఫ్లాప్ అయిందని మూవీ విషయంలో. ఈ మూవీలో ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువ కనిపిస్తాయి. బిగ్గెస్ట్ మైనస్ మారుతి. తన క్యాపబిలిటీ ఏందో, తన కెపాసిటీ ఏందో, తనేం తీయగలడో తన వరకు తీసుంటే సినిమా బాగుండేది. కానీ స్టోరీ రాసినంత మాత్రాన్ని సరిపోదు, ఆ ప్రభాస్ రేంజ్కి సెట్ అయ్యేంత రాసేంత ఉంటేనే మూవీ తీయాలి. సినిమా తీసిండు అంత ఓకే, అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన హోమ్ రౌట్నే వదలలేదు ఈయన. మళ్ళీ సినిమా తీసి స్టేజ్ల పైన నీ అడ్రస్ పెడతా, ఏడా తేడా వస్తే నా ఇంటికి రండి, నా కొంపకి రండి, నా ఇది అడ్రస్ వచ్చి మాట్లాడుకుందాం అన్ని కథలను పట్టిండు. ఆ ఒక్క ఈవెంట్లో తను మాట్లాడిన మాటలతోనే సినిమా నాకు కొంచెం డౌట్ అనిపించింది. అంటే ఈయన ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్తుండంటే ఏడో తేడా కొట్టేటట్టుంది అనిపించింది. కానీ ప్రభాస్ కదా, ప్రభాస్కి ప్రజెంట్ చేసే విధానం కొంచెం బాగానే ఉంటుంది. సరే, మారుతి కూడా కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తుండే, ఎక్స్పెరిమెంట్స్ రావాలి. ఎప్పుడు రెగ్యులర్ మూవీస్ తీసుకుంటూ పోతే కూడా బాగుండదు కదా. సరే, కొత్తగా ఇస్తాను, ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేసిండు. అన్ఫార్చునేట్లీ ఈ సినిమా నేను థియేటర్లో చూడలేకపోయినా. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా నేను చాలా ఫీల్ అయినా, అంటే థియేటర్లో చూడలేకపోయినా అది ఇది. కానీ ఏదైతే సెకండ్ డే రివ్యూస్ దాని గురించి మాట్లాడడం, కలెక్షన్ గురించి వచ్చిందో ఆ తర్వాత కొంచెం అనిపించింది, అయ్యో
మూవీ పోయిందా లేకపోతే ఎందుకు ఎట్లా అంటారు అనుకున్నా కానీ చూడలేదు నేను. ఓటీటీకి వచ్చేంత వరకు ఈ మూవీ గురించి మాట్లాడకూడదు అనుకున్నా. సో రీసెంట్గానే ఓటీటీకి వచ్చింది. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసిన విధానం ఏంటంటే థియేటర్లో చూడకపోవడమే బెటర్ అయింది. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ప్రభాస్కి రాసిన కథ బాగుంది, ప్రభాస్ ప్రెజెన్స్ బాగుంది, కానీ ప్రభాస్ కోసం క్రియేట్ చేసిన కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని ఫైట్స్ ఉంటాయి, స్టంట్స్ ఉంటాయి, అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రభాస్ ఒక్కడే బాగుంటాడు, మిగతాది ఏమి ఉండదు. వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేసారో తెలియదు కానీ ప్రభాస్ కెరియర్లోనే ఇంత వర్స్ట్ ఫైట్స్ అండ్ స్టంట్స్ మాత్రం కంపోజిషన్ ఎవరు లేరు. ఒక చిన్న సీన్ చెప్తాను మీకు. అదే ₹1,00,00,000 బ్యాగ్ పట్టుకొని అలా పొరగాళ్ళందరూ ఉరుకుతూ ఉంటే ప్రభాస్ కొట్టుకుంటూ పోతూ ఉంటాడు కదా, అక్కడ పైన ఉట్టి కొడుతూ ఉంటారు, ఆ ఉట్టికి బ్యాగ్ తగులుతుంది. ఎక్కడో ఉంటుంది బిల్డింగ్, ఆ బ్యాగ్ ఎక్కడో ఉంటుంది పైన, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేస్తాడు మన ప్రభాస్. అలాంటి సీన్ క్రియేట్ చేసిండు మన మారుతుందా. ఏం చెప్పాలి, నైట్ ఎక్కేటప్పుడేమో బియర్డ్ ఉంటుంది బస్సులో, పొద్దున బియర్డ్ ఉండదు, క్లీన్ షేవ్ టైప్ ఉంటుంది. నైట్ బస్సు వేరే, పొద్దున బస్సు వేరే, నైట్ ఒక షాటు, పొద్దున ఒక షాటు. ఏదైనా సాంగ్స్లలో ప్రభాస్ అనేది నీట్ అండ్ క్లీన్గా ఉండంటే విఎఫ్ఎక్స్ ఫేస్ ఉంటుంది. అంటే ఇందులో ఒరిజినల్గా మన ప్రభాస్ ఎక్కడున్నాడు అని మనం వెతుక్కోవాలి ముందుండి. అది ఒరిజినల్, ఇది విఎఫ్ఎక్స్ అని ఎత్తుక్కునే స్టేజ్కి తీసుకొచ్చిండు మారుతి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ 2 ఉన్నాయి. ఫస్ట్ది మారుతి, సెకండ్ది కూడా మారుతియే. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రభాస్తో ఈ స్క్రిప్ట్ తీసి రాయడం అనుకోవడం. సరే ఇచ్చిండు, ఇయ్యక ఛాన్స్ ఇచ్చిండు, ప్రభాస్ మంచి హైప్లో ఉండు, తన కెరీర్ కూడా ముందుకు బాగుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా నీకు ఒకరు పిలిచి ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా తీయాలి? తీసిన సరే ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది, తీయాలనుకున్నాడు, అదే పెద్ద మిస్టేక్. సరే ఛాన్స్ ఇచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకున్నా అంటే అది కూడా లేదు. ఏముందిలే, ప్రభాస్కి 2-3 ఎలివేషన్ సీన్స్, ఒక 3 హీరోయిన్ పెట్టి రొమాన్స్ క్రియేట్ చేసి, ఆ 3 హీరోయిన్స్ అసలు ఎందుకు, ఏ సిచ్యువేషన్లో వస్తారో తెలియదు, ఎందుకు సింక్లో ఉంటారు, నాన్ సింక్. టోటల్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాన్ సింక్లో ఉంటారు 3 హీరోయిన్స్ కూడా. ఒకరికి ఒక సిచ్యువేషన్తో కూడా కనెక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండదు. అక్కడ కాసేపు రొమాన్స్ హీరోయిన్తో, ఇక్కడ కాసేపు రొమాన్స్ హీరోయిన్తో, అక్కడ కాసేపు రొమాన్స్ హీరోయిన్తో, మళ్ళీ 3 పెట్టి ఒక సాంగ్లో పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో సాంగ్స్ ప్లేస్మెంట్ సరిగా లేదు. 3 కలిసి మాట్లాడుకుంటే సాంగు, ఒకరిద్దరు దగ్గర కళ్ళలో కలిపెట్టి చూసుకుని మాట్లాడుకుంటే సాంగు, ఒకరిద్దరు పరిచయాలు పెంచుకుంటే సాంగు. ఏంది ఇస్తానవయ్యా, నువ్వు రాసిన కథ ఏంది, అక్కడ నువ్వు ప్రజెంట్ చేసే సాంగ్స్ ఏంది, దానికి దీని సింక్ ఏంది? చూసేటోళ్ళు పిచ్చోళ్ళు నువ్వు ఏం తీసినా చూస్తారు అనుకుంటున్నావా? అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన హోమ్ రౌట్నే ఒక్కసారి కూడా వదలలేదు, ఇంతవరకు మైండ్లో ఉండాడు, అంత ఆడుకుంటారు. అలాంటిది నువ్వు ఇంత పెద్ద బడ్జెట్ మూవీ 6 నెలల్లో తీస్తా అని చెప్పి సినిమా దగ్గర 2 to 3 years తీసుకొని నువ్వు ఇచ్చిన అవుట్పుట్ ఇది. స్టిల్ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మేమ్స్ వస్తుంటే నవ్వు వస్తుంది. ఆ మేమ్స్ చూసుకుంటుంటే రే ఇందులో ప్రభాస్ ఎక్కడ చూపించరా అంటారు ఒక్కొక్కడు. ఆ విఎఫ్ఎక్స్ ఏంది, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినో వాళ్ళు ఎందుకు అట్లా చేసిరండి. మూవీ వచ్చినప్పటికంటే ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక్కొక్క మేమ్ వేస్తారు. అరే ఒక్కసారి మా ప్రభాస్ని చూపించారు, ఇలా అసలు ఎందుకు తీసినారా మా ప్రభాస్ సినిమా, ఎవరు తీయమన్నాడు నిన్నని ఆ స్టేజ్కి తీసుకొచ్చిండు మారుతి. ఒకవేళ సినిమా తీయకుండా ఆ సినిమా డాటా డిలీట్ అయిపోయినా బాగుండేది, కానీ తీసి మాత్రం బాగా వైరల్ అయ్యిండు. తీసిన తర్వాత ఏమన్నా కంటికి కనిపించిండు అంటే కనిపించలేదు. అండ్ ఒక ప్రెస్ మీట్లో కూడా మారుతి మాట్లాడింది, ఏమన్నాడంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ చెప్పారు నాకు, ఫస్ట్ డే నుంచే మాకు నెగిటివిటీ ఎక్కువ ఉంటుందన్న, నువ్వేం ఫికర్ చేయకు, నీకు కలెక్షన్స్ గట్టిగానే వస్తాయి, పోయే కొద్దీ ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినాయిగా, పోయే కొద్దీ బాగానే వస్తాయి, మాకు నెగిటివిటీ ఎక్కువ అని చెప్పి ఆయనే చెప్పిండు. మళ్ళీ ఆ ఒక్క ఈవెంట్ తర్వాత మళ్ళీ కనిపించలేదు మారుతి. సో ఈ మూవీలో ఏదైనా వర్కౌట్ అయినాయి అంటే ఆ విఎఫ్ఎక్స్ ఒక్కటి, ఆ విఎఫ్ఎక్స్ అది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేస్తారు కదా, ఆ విఎఫ్ఎక్స్ ఒకటే ఒక 3-4 షార్ట్స్ బాగున్నాయి తప్ప మిగతా అంతా స్క్రాప్. 1 man షో ప్రభాస్ది. రీసెంట్గా వచ్చిన మూవీస్లో అంత షేప్ ఏ మూవీలో లేడు. అన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ప్రభాస్ ఏ మూవీలో చేయలేదు, ఈ మూవీలోనే చేసిండు. ఒక్క హాస్పిటల్ సీను, వాళ్ళ నాన్నమ్మతో ఉండే కన్వర్సేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు చూడాలనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. నాకైతే ఆ ఒక్కడి వరకు బాగా అనిపించింది. కానీ మూవీ హీరోయిన్స్ తీసేసి ఓన్లీ స్టోరీ బేస్డ్గా వెళ్తుంటే ఇంకా బాగా అనిపించేది. ఏదైతే స్టోరీ చూస్ చేసుకున్నావు మారుతి రాసిండో అది మంచి కాన్సెప్టే, మంచి స్టోరీనే, కానీ అది బాగా ప్రజెంట్ చేసి ఉంటే వర్కౌట్ అయ్యేది, కానీ వర్కౌట్ అవ్వలేదు. సో ఇది ఇక్కడ వరకు జరిగిన విషయం. ఈ మూవీలో ఏదైనా వర్కౌట్ అవ్వలేదు అంటే అది మారుతే, 100% మారుతే. ఏదైనా వర్కౌట్ అయిందంటే అది ప్రభాస్ ఒక్కడే. అంతకుమించి ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.
సో ఈ మూవీ తర్వాత మారుతి షెడ్కి వెళ్ళిపోయిండు ఆల్రెడీ. మళ్ళీ బయట కనిపించడమే కష్టం ఆ మనిషి. ప్రభాస్ ఎన్నుకుంటూ కదా అని చెప్పి ఏ మైకుల ముందు అయితే ఏ కెమెరా ముందు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండో ఆ మారుతి ఇప్పుడు కనిపించడం మనకు. మారుతి ఎక్కడి వరకు తీయాలనో అక్కడి వరకు ఆ స్క్రిప్ట్ టైపే తీసుంటే బాగుండు, కానీ ప్రభాస్ అనగానే ఒక టైప్ ఆఫ్ ఇతనికి ఒక ప్రపంచం క్రియేట్ చేయాలి, ఇతనికి ఇన్ని ఎలివేషన్స్ ఇవ్వాలి, అర్థమైన ఎలివేషన్స్ ఇచ్చి సెట్ చేసి కట్ పెడితే 3 గంటల సినిమా వస్తే తీసి వేసేస్తే ఆడియన్స్ చూసేస్తారు. సో ఇది ఒకటి మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. 100% ఇది ఆ మారుతి మిస్టేక్. మూవీలో ఉన్న ఎలిమెంట్స్ కానీ అది ఏదైనా సరే ప్రతి ఒక్కటి మారుతే హ్యాండిల్ చేశాడు కాబట్టి మారుతి మిస్టేక్. వచ్చిన 1 డే కలెక్షన్స్ కూడా ప్రభాస్ని చూసి వచ్చినాయి తప్ప స్టోరీ ఫస్ట్ ఎక్కలేదు. స్టోరీస్ ఎవరికి అంటే అది హాల్యూజినేషనా, లేకపోతే ఇల్యూమినాటియా, లేకపోతే ఇంకేదన్నా హిప్నోటైజమా అనేది సరిగా అర్థం కాలేదు. అది కన్వే చేసే విధానం అర్థం కాదు. ఎవరైతే నార్మల్ పీపుల్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ నీట్గా ఎక్కదు. ఎవరైతే హార్డ్ కోర్ మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళు డీకోడ్ చేసుకుంటూ ఉండాలి. మూవీ ఇదిరా, మూవీ స్టోరీ ఇదిరా, ఇది ఇట్లా జరిగిందిరా అని మనం అర్థం చేసుకుంటే తప్ప క్లియర్గా అర్థం అవ్వదు. ఆ వేలోనే ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో నాకైతే ఇదే అనిపించింది. మూవీ చూసిన తర్వాత ఇంకా బాగా తీసుంటే బాగా ఆడేదేమో. రాక వచ్చింది ఛాన్స్ మారుతికి, కంబ్యాక్ మూవీ అయ్యేది. చాలా సంవత్సరాలు అవుతుంది ఆయన మూవీ తీసి, వర్కౌట్ అయ్యేది అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. థియేటర్కి వచ్చిన సెకండ్ డే నెగిటివ్ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి మూవీ తీస్తే నెగిటివ్ కాకుండా ఇంకేం టాక్స్ వస్తాయి. సో ఇది నా ఒపీనియన్ ఈ రాజసాబ్ మూవీ మీద. ఒకవేళ మీరు రాజసాబ్ మూవీ చూసి ఉంటే మీకేం సీన్ నచ్చింది, మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. థ్యాంక్ యూ.